టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు, 47వ డివిజన్ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్ కుమార్లు ఆ డివిజన్ లో తల్లికి వందనం జాబితా పరిశీలించి ఒకే కుటుంబంలో ముగ్గురికి తల్లికి వందనం వచ్చిన విషయం తెలుసుకుని బూత్ కన్వీనర్లు నీలకంఠ మునికృష్ణ, కంచి కృష్ణ, సునీల్ సింగ్ గౌడ్ తో పాటు స్థానికులతో కలిసి వారి ఇంటిని సందర్శించి పాఠశాల పుస్తకాలు, బ్యాగు, భోజన నాణ్యత, పాఠశాల యొక్క స్థితిగతులు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ డివిజన్ లో ముగ్గురు పిల్లలకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున 45,000 తల్లికి వందనం కింద వచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధర్మవరం సుబ్బారావు, డాక్టర్ గణేష్ కుమార్ మాట్లాడారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాట్లాడారు. తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మాకు ముగ్గురు పిల్లకాయలు, ఆడపిల్లకాయలు, తల్లికి వందనం ముగ్గురికి పడ్డాయి. ఇంతకుముందు ఒక్కవరకే పడేది, ఇప్పుడు ముగ్గురికి పడ్డాయి. స్కూల్లో ఫస్ట్ రోజే బుక్స్, యూనిఫాము, బ్యాగ్స్ అన్నీ ఇచ్చారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం ప్రభుత్వం తడాకా ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆయన సాధ్యం, ఆయన ఆచరణ, ఆయన ప్రజలకు ఏం భరోసా ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చేదానికి తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఒక నూతన అధ్యాయం ఈసారి సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే తల్లికి వందనం చూసాం. ఇక్కడ లక్ష్మణ్ నాగు, పాండ్యమ్మ అనే వాళ్ళకి ముగ్గురు అమ్మాయిలకు కూడా తల్లికి వందనం పడిందంటే వాళ్ళు ఎంతో ఆనందంతో ఉన్నారు. మేము వచ్చి అడగంగానే మేము డోర్ టు డోర్ ఈరోజు వార్డు అంతా కూడా తిరిగాము. అక్కడ డోర్ టు డోర్లో తల్లికి వందనం పడిందా, మీరేమైనా పడలేదా, వీటి గురించి మళ్ళా ఎంక్వైరీలో పెట్టి మళ్ళా మీకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తామని ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఇక్కడ నారాయణ సార్ గారు ఇక్కడ చేస్తున్న కృషి, అందరూ కూడా నారాయణ సార్ దేవుళ్ళు లాంటి వాళ్ళు. నారాయణ సార్ నగరానికి చేస్తున్న అభివృద్ధి, ఎలాగా పేద పిల్లలకు విఆర్ హై స్కూల్లో ఒక స్కూలు ఏర్పరిచి సొంత నిధులతో వాళ్ళకి విద్యా బోధన చేయడం చాలా గొప్పతనం ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వమే ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించి ఈరోజు చరిత్రని మళ్ళా రాసిందంటే, గతంలో రాక్షస పాలన చేశారు జగన్ గారు. ఒక్క కుటుంబంలో ఒక్కరికే ఇచ్చి మళ్ళా దాంట్లో కూడా విద్యుత్ ఛార్జీలని అవన్నీ ఇవన్నీ కూడా మీకు రాలేదని చాలామందిని కూడా చాలా రాక్షస పాలనలాగా వాళ్ళందరూ కూడా అనుభవించారు లాస్ట్ టైము. ఆయన ఎప్పుడు ఏమనుకున్నాడో కానీ ఆయన ప్రజల్ని డబ్బుతో తృప్తిపరచాలనుకున్నాడు. అంతేగాని అది కూడా కొరతో చాలామందిని ఇబ్బంది పెట్టి చాలామంది ఈ రాక్షస పాలన ఎప్పుడు పోతుంది అనే విధంగా తయారు చేశారు. ఆయన ఎక్కడ చూసినా ఆయన బొమ్మే కనపడాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఎక్కడే ఉన్న లోకేష్ బాబు కూడా విద్యారంగంలో నూతన అధ్యాయం సృష్టించి ఈరోజు విద్యారంగాన్ని ఎంతో తోడ్పడుతున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా, అలాగే పవన్ కళ్యాణ్ కూడా చాలా దగ్గర విలేజెస్ అవన్నీ కూడా ఆయన వాళ్ళకి ఏమి అవసరాలు అవన్నీ కూడా తీరుస్తున్నారు. ఇలాంటి ముఖ్యమైన నాయకులు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అక్కడ మోడీ గారు ఆశీస్సులు రాష్ట్రం మీద చాలా వరకు ఉన్నాయి. మోడీ గారికి కూడా మేము అభినందనలు తెలుపుతున్నాం. ఇక్కడ నారాయణ సార్కి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రాష్ట్రాన్ని చాలా ముందుకు నడిపించేందుకు 224/7 అనే విధానంగా ఆయన తీసుకుపోతున్నారంటే రాబోయే రోజుల్లో అంటే 2047కి టార్గెట్ పెట్టారంటే చంద్రబాబు. ఆ రోజుకి ఎవరు ఉంటారో ఎవరు ఉండరో ఆయన ఆశయాలు చూడండి. ఆ రోజుకి ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలా, ఆ రోజుకి నిరుద్యోగం, నిరుపేద అనే లేకుండా చేయాలనే ఒక ఆలోచన, గొప్ప ఆలోచన, ఆ విజన్తో నడుస్తున్న ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ కూడా జై కొడుతున్నారు. తల్లికి వందనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నెల్లూరు సిటీ 47 డివిజన్ చిన్న బజార్ కామాటి వీధి ప్రాంతంలో ఇక్కడ ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం
పడిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే వీళ్ళందరికీ మొదటి రోజే లోకేష్ గారి సారథ్యంలో మా విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి సారథ్యంలో ఒకే రోజు మొదటి రోజే వీళ్ళకి పుస్తకాలు, అలాగే స్కూల్ బ్యాగ్స్, ఏ ఒక్క రాజకీయ నాయకుడు బొమ్మలు లేకుండా, గతంలో వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా జగన్ బొమ్మలు వేసి నిర్దాక్షిణ్యంగా పిల్లల పైన రుద్దడం ప్రయత్నం చేయడం జరిగింది. ఈసారి ఒక మన రాధాకృష్ణ గారి బొమ్మతో ఆయన పేరు మీద బ్యాగులు, బెల్టు, అలాగే యూనిఫాము మొదటి రోజే పిల్లలకి ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మా విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు జేఈ నీట్ కూడా కొత్తగా ఈ కోచింగ్ ఇచ్చే విధంగా, ఫ్రీ కోచింగ్ ఇచ్చే విధంగా కార్యక్రమం కూడా చేపట్టడం ఎంతో హర్షదాయకం. ఎందుకంటే జేఈ నీట్ చదివేది ఎంతో లక్ష్యాలతో కూడిన పని. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళకి ఈ విధంగా చేరువవడం చాలా సంతోషకరం. పేద పిల్లలకి నీట్, జేఈ పరీక్షలు కూడా కోచింగ్ జరగడం ఎంతో సంతోషకరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మధ్యాహ్న భోజనం సన్న బియ్యం అనేది కూడా ఈరోజు యాడ్ చేయడం జరిగింది వాళ్ళకి. ఇవన్నీ విద్యా శకంలో ఇవన్నీ నూతన ఉత్సవంగా ప్రతి ఒక్కరూ తల్లుల్లో ఆనంద బాష్పాలు ఈరోజు చూస్తున్నాం. ఈరోజు రికార్డు స్థాయిలో తల్లికి వందనం నమోదు చేయడం, 10 కోట్ల పైగా రాష్ట్ర స్థాయిలో కూడా నమోదు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 1000కి పైగా ఈ మధ్య ఇప్పుడు అందరికీ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ గ్రీవెన్స్ ఫారం ద్వారా కూడా మీరు ఫిలప్ చేసుకోవచ్చు సచివాలయంలో. ఒకవేళ ల్యాండ్ ఉన్నా కానీ, ఒకవేళ కరెంటు మీటర్లో ఉన్నా కానీ, అలాగే మీకు ఇతర ట్యాక్స్లు ఉన్నా కానీ, ఇవన్నీ గ్రీవెన్స్ ఫారంలో కూడా మీరు అప్లై చేసే ఛాన్స్ కూడా ఈరోజు మన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఈరోజు అందరికీ అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ ఫారం కూడా తీసుకొచ్చారు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఈరోజు మేము ఎంతో ఇక్కడ పండుగ వాతావరణంలాగా ఈ డివిజన్ మొత్తం ఇక్కడ మేమందరం సంబరాలు చేసుకుంటాం. తల్లికి వందనం ప్రతి ఒక్క కుటుంబ ఖాతాలో జమ అవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, కుటుంబ సభ్యులకి, ఇక్కడ నాయకులకి, తెలుగుదేశం పార్టీ సభ్యులకి, ముఖ్యంగా రాష్ట్ర బీసీసీఎల్ టీడీపీ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. డివిజన్ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్ కుమార్. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలకి ఈరోజు ఒకే కుటుంబంలో తల్లికి వందనం ఈరోజు జమ చేయడం ఈ డివిజన్లోనే చాలా అరుదు. ముగ్గురు పిల్లలకి ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లలు చాలా అరుదుగా మేము ఈరోజు మేము ఈ జాబితాలన్నీ మేము రీసెర్చ్ చేసి ఇవన్నీ మేము చూసి ఈరోజు మేము ఇక్కడ ముగ్గురు పిల్లలకి ఒకే కుటుంబంలో తల్లికి వందనం జమ కావడం చాలా సంతోషకం. వీళ్ళ కుటుంబాలకి సందర్శన జరిగింది. వీళ్ళకి కూడా వీళ్ళ ఆనందం మేమందరం పాలు పంచుకోగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. డివిజన్ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్ కుమార్. కూటమి ప్రభుత్వ పాలనలో ఈరోజు చూస్తే మీకు ఇక్కడ మన మొదటి ఉపరాష్ట్రపతి గ్రేట్ ఫిలాసఫర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి కూడా ఇక్కడ పేరుతో బ్యాగు, అలాగే పుస్తకాలు కూడా ఇక్కడ పిల్లలకి ఇవ్వడం ఇదొక చరిత్రాత్మక ఘట్టం. అంటే మన నాయకులు 2వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేర్లతో ఈరోజు విద్యా బోధన చేయడం అనేది ఇది ఒక చరిత్రాత్మకం. అంటే రాజకీయ నాయకుల పేర్లు లేకుండా మన గత స్వతంత్ర భారతదేశంలో వీళ్ళందరూ నాయకుల పేర్లు కూడా వాళ్ళ ద్వారా కూడా మరిన్ని ఇవి పథకాలు కూడా ఇస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇక్కడ కుటుంబ చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి నారా చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా రాష్ట్ర మంత్రివర్యులు పొంగు నారాయణ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ డివిజన్ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్ కుమార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ ఛామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 89197406,
758. Hi Nilor, please subscribe to N3 TV.